హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌనిత్ వ్లాగ్స్. ఇది మా సెకండ్ డే. యాక్చువల్లీ నాకు సూర్యుడు ఇక్కడ నవ్వుతున్నట్టు కనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ మార్నింగ్ వ్యూ కోసం అనేసి సన్ రైజ్ కోసం వీళ్ళు వెళ్ళారు. కానీ నేను మా బాబు పడుకున్నాడని చెప్పేసి నేను వెళ్ళలేదన్నమాట చూడ్డానికి. సో చాలా మిస్ అయ్యాను నేను. సో వీళ్ళు ఇక్కడ కూర్చొని మంచిగా అంతా ఎంజాయ్ చేసుకుంటా ఫోటో సెక్షన్ చేసుకున్నారు అండ్ రీల్స్ అలా చేశారనమాట. కానీ నేను వెళ్ళలేదు. సో అందుకని నేను ఈవినింగ్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో చూడండి ఎంత బాగుందో మార్నింగ్ వ్యూ. సన్ రైజ్ వీడియో తీశారు, చాలా బాగుంది. నేను చాలా మిస్ అయ్యానని నేను అనుకున్నాను. మీరు అలానే అనుకున్నారా? అయితే ఒక్కసారి బీచ్కి వెళ్ళండి, ఎంత బాగుంటుందంటే బీచ్ దగ్గర కూర్చొని ఆ వ్యూ, ఏమంటారు, ఆ అలలు అవన్నీ, ఆ సౌండ్స్ నాకు చాలా ఇష్టం. ఎంత పీస్ ఉంటుందంటే అంత బాగుంటుంది అక్కడ వెళ్తే. నాకు చాలా ఇష్టం. మా ఆయన కూడా చాలా ఇష్టం. తను కూడా చాలా మిస్ అయ్యాడు యాక్చువల్లీ. సో ఇది చూడండి వ్యూ, మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది కదా. ఆ పడవలు అవన్నీ నాకైతే జస్ట్ మూవీలో చూసినట్టే ఉంది. సో ఇదంతా అయిపోయాక ఇంకా మార్నింగ్ వాళ్ళు వచ్చారు రూమ్కి. వచ్చాక మేము రెడీ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అనేసి వెళ్ళాము. సో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేనైతే ఫస్ట్ వీడికి పెట్టాను బ్రేక్ఫాస్ట్. వీడికి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేను అనేది బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు రేవంత్ ఇంకా మా అక్క ఇద్దరు తీసుకెళ్ళి వీడిని ఆడిచ్చారు. చూడండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వాడంతకు వాడే ఎక్కి జారుతున్నాడు అనేసి. చూడండి ఎట్లా భయం లేకోకుండా ఎంత బాగా అసలు ఎక్కుతున్నాడో, ఎక్కి జారుతున్నాడు వాడంతకు వాడే. కొన్నిసార్లు రేవంత్ కూడా హెల్ప్ చేశాడు, తర్వాత అక్క కూడా హెల్ప్ చేసింది. ఇంకా నేను కూడా తినేసి వచ్చి జాయిన్ అయిపోయాను. అసలు చూడండి వాడంతకు వాడు ఎక్కి చేస్తుంటే అయ్యో ఎప్పుడు అబ్బా ఇంత పెద్దగా అయిపోయాడు వీడు అనిపించింది నాకైతే. అసలు వాడంతకు వాడు ఇండిపెండెంట్గా ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఎటెల్లాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి కూర్చుండిపోయాడు. వెళ్ళు నాన్న అనగానే చూడండి ఎంత బాగా అర్థం చేసుకొని వెళ్తున్నాడు. ఈ మధ్యన వీడు అన్నీ అర్థం చేసుకుంటున్నాడు, ఏం చెప్తే అది మంచిగా చేస్తున్నాడు. సో వీడు ఇక్కడ ఇలా వస్తున్నాడు కదా. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ దాంట్లో యాక్చువల్లీ అది బాగాలేదని నాకు తెలీదు, మా అక్క చెప్పేంత వరకు. సో నేను వాడికి ట్రై చేశాను అటు సైడ్ రారా అని. చెప్పే లోపలే వీడు జారిపోయాడు. కిందేమో తడి ఉంది, మొత్తం ప్యాంట్ అంతా ఖరాబ్ అయిపోయింది ఆ టైంలో. ఇంకా దాని తర్వాత పక్కన పిల్ల ఉంది కదా, ఆ పిల్లతో ఆడుకుంటా మంచిగా కొంతసేపు ఎంజాయ్ చేశాడు వాడు కూడా. ఇంకా వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ అవి ఇవి చేసుకుంటా ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము అలా వాటర్ పార్క్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళాము. సో ఏం లేదు, జస్ట్ నార్మల్ డ్రెస్ కోడ్ ఒకటి ఉంది అని చెప్పారు. సో ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం, అన్ని రైడ్స్ చాలా బాగుంది. మీరు చూడండి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసినామో మీకే తెలుస్తుంది. ఆ పక్కనంతా అది సీటింగ్ ఏరియా, ఎవరైతే లోపల దిగరో వాళ్ళు అక్కడ కూర్చొని చూడొచ్చు. ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయి అన్నీ తీసుకుందామని చెప్పి షాపింగ్ అంటే పక్కనే ఉంది కదా, ఇందాక స్టార్టింగ్లో చూపించాను, అక్కడే ఉండే అన్నమాట ఇవన్నీ డ్రెస్సెస్. వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి ఆప్షన్స్, సో అవే తీసుకోవాల్సి వచ్చింది. ఏవో ఉండే దాంట్లో కొన్ని తీసుకున్నాం. మేము ఇక్కడ షాపింగ్ చేస్తా అంటే అక్కడ వాళ్ళ బావ వచ్చాడని చెప్పి వీడు పరుగున పరిగెత్తుతూనే ఉన్నాడు, అసలు ఉండట్లేదు. కానీ కరెక్ట్ వాళ్ళు బావ వచ్చే టైంకి చూడండి ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తాడు వీడు. ప్యాంట్ నీట్గా ప్లీజ్. ఉన్న వాటర్ రైడ్స్ అన్నిట్లోకి నాకెందుకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. ఎంత బాగుందో చూడండి, అసలు అట్లా కింద పడుతూ ఉంటాయి ఆ వాటర్ అవి. సో అందుకే ఫస్ట్ మేము దిగగానే మేము అనేది దానికి వెళ్ళాం. యాక్చువల్లీ నేను చెప్పానా ఈ తప్పు చెయ్యకండి అనేసి, అది ఇదే తప్పు. మా వాడు మంచిగా దిగాడు, దిగిన తర్వాత వాకింగ్ నీళ్ళలో మంచిగా నడిచాడు, అన్నీ చేశాడు, కొంచెం కాన్ఫిడెంట్గా ఉండే వాటర్లో దిగ్గానే. కానీ నేను చేసిన తప్పేమంటే ఇప్పుడు నేను అక్కడ తీసుకుపోదాం అనుకున్నా వీడు బాగున్నాడు అనేసి. అప్పటికి మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు వద్దు వాడొద్దు అని.
కానీ వీడు బాగున్నాడు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, దాంట్లో ఏముందిలే, వాడు చూడండి ఎంత బాగున్నాడు, మంచిగా ఉన్నాడు అని చెప్పి నేను తీసుకెళ్ళగానే ఫస్ట్ అయితే బాగానే ఆడుకున్నాడు. అదే చూడండి మా చెల్లి ఎందుకు లేవాడు అని అంటుంది. కానీ నేనే ఎందుకో ఆ టైంలో నాకేమనిపించిందో తెలియదు కానీ తీసుకెళ్ళేవాడిని. తీసుకెళ్తే కొంచెం అక్కడ అది పడేంత వరకు మంచిగా నాతో నించున్నాడు, డ్యాన్స్ వేసాడు, అన్నీ బాగుండే. కానీ ఇంకా అది పడిన నెక్స్ట్ మూమెంట్ నుంచి ఫుల్ ఏడుపు స్టార్ట్ చేశాడు. అసలు ఎట్లా ఏడ్చాడంటే ఇంకా లాస్ట్ వరకు వాటర్లోకే రాలేదు, ఇంకా నన్ను కడుచుకొని ఉండే. తర్వాత ఇంక ఇట్లా రైడ్స్కి వెళ్దాము అనేసి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. సో రేవంత్ పాపం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పై వరకు తీసుకొని వచ్చాడు. సో అప్పుడైతే ఇంకా కొద్దిసేపు సైలెంట్ అయ్యాడు, చూస్తూ ఉండే అనమాట అందరినీ. తర్వాత ఇంకా జారుదామంటే ఇంకా వాడు కొంచెం భయపడ్డాడు. చూడండి ఎంత బాగానే ఉన్నాడు పైన, వీళ్ళందరూ జారుతున్నారు. ఇంకా వాడు భయపడేటప్పటికి ఇంకా జ్యోత్స్నక తీసుకొని వెళ్ళిపోయింది పక్కనికి. సో మేము కొద్దిసేపు మేము ఎంజాయ్ చేసాము. తర్వాత మేము అంటే టర్న్స్ వైజ్ తీసుకున్నాం అనమాట, ఒక్కొక్కసారి వాడిని చూసుకోవడం. తర్వాత నేను వచ్చి ఇక్కడ వాడిని చూసుకుంటుంటే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేశారు. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. ఇది చాలా పెద్దదన్నమాట, సైడ్కి ఉంది ఇది, దాని పక్కన చాలా బాగుంది. ఇది బాగా ఎంజాయ్ చేసాం మేమంతా. నేనైతే ఇప్పుడు పోజ్ ఇద్దామని చెప్పి అక్కడ చూడండి ఎట్లా చేశాను, నాకే నవ్వు వచ్చింది అక్కడ. తర్వాత పక్కన ఇంకో రైడ్ ఉంది, దానికి వెళ్దాము అని ఆలోచించాను అనమాట. కానీ నాకు చాలా భయం వేసింది. కానీ ఎవరిని అడిగినా నేను రాను, నాకు కాదు అన్నారు. కానీ రేవంత్ని అడిగితే పోదామంటే చెల్ పదా అని చెప్పి పైకి పోయి దాంట్లో కూర్చొని, కానీ కింద పడేటప్పుడు అమ్మో గుండె ఆగిపోతుందేమో అనిపించింది, అంత భయం వేసింది. నాకు అంత భయం వేసినా కూడా రైడ్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. కానీ అట్లా రైడ్స్ అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఇంకా తర్వాత కొద్దిసేపు ఇలాగా రెయిన్ డ్యాన్స్ అది చేసాము. ఫస్ట్ మేము చేసాము, తర్వాత అక్కడ పూజ వెళ్ళింది, జ్యోత్స్నకు వచ్చింది. ఇట్లా లైక్ వాడిని కొంచెం సేపు కొంతమంది అలా చూసుకున్నాము. అండ్ అట్లా వాడు కొద్దిసేపు పడుకున్నాడు, కొద్దిసేపు మా అందరినీ చూశాడు. ఇంకా వాడికి కొంచెం సెటిల్ అవ్వడానికి టైం కావాలి కదా, అందుకని మేమంతా వాడిని చూసుకుంటా మేము ఎంజాయ్ చేసుకుంటా. అయితే ఇంకా అక్కడేమో మేము డ్యాన్స్లు వేసుకుంటా అట్లా మేము ఎంజాయ్ చేస్తుంటే, ఇక్కడ మామేమో అల్లుడిని పిలుచుకొని రైడ్కి అంటూ వెళ్ళాడు. వాటర్ రైడ్స్ అందరికన్నా ఎంజాయ్ చేసింది ఎవరంటే అయాన్ష్ గాడే, మంచిగా ఎంజాయ్ చేసినాడు వాడైతే. వీళ్ళు చూడండి లాస్ట్కి వాటర్లో కూడా పుషప్స్ చేస్తున్నారు. వీళ్ళు పుషప్సే చేయడమే కాకోకుండా మళ్ళీ కీర్తి వచ్చి నేను కూర్చుంటా పుషప్స్ చేయని అడిగింది. ఇంకా తర్వాత అక్కడ కొంచెం అలాగా పుషప్స్ చేసిన తర్వాత మళ్ళీ అయాన్ష్ గాడు వచ్చాడు. వాడు వచ్చి నాన్న నేనే చేస్తా పుషప్స్ అని చెప్పి వాడు చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నాడు పుషప్స్. ఇంక ఇది అయిపోయాక ఎవరి రైడ్స్ వాళ్ళది, ఎవరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అందరు రైడ్స్. అన్నయ్య ఇక్కడైతే నేను ఇంకొక చోట, కీర్తి వాళ్ళు ఇంకొక చోట, ఇలా చెప్పి బాగా అందరూ ఎంజాయ్ చేసినాము. వాడు చూడండి ఎలా వచ్చాడు, భయపడతాడేమో అనుకున్నామేమో. అండ్ చూడండి ఇంకా అమ్మయ్య ఇంకా లాస్ట్లో వచ్చాడు మా వాడు. లాస్ట్లో వచ్చి బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడైతే అస్సలు భయపడలేదు, మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడి చూడండి వాడంతకు వాడే దొబ్బుతాడు, వాడంతకు వాడే పోతున్నాడు. ఇది నేను ఫస్ట్లోనే చేసింటే చాలా బాగుండు, కానీ అలా అయిపోయింది అంతే. దీని తర్వాత మా వాడికి ధైర్యం వచ్చింది చూడండి. అసలు వాడు నేను చెయ్యి పట్టుకున్నానా లేదా కూడా చూడట్లేదు, వాడంతా వాడు దొబ్బుతున్నాడు, వాడంతా వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇంకా వెనకాల రైడ్లో రేవంత్ వస్తున్నాడు అనమాట. సో పూజ ఉండలేదా, రేవంత్ వస్తున్నాడు అని చెప్తా అంటే నువ్వు భయపెట్టియద్దు పూజ, వాడు బాగానే ఉన్నాడు అని చెప్పి అంటే వాడేమో పెద్ద నాకు భయపెట్టియాలని చెప్పి అమ్మే అని ఏడ్చినాడు. తర్వాత వాడంతా కాడే ఆడుకున్నాడు. సో ఊరికే వెనకాల అట్లా చూసి వదిలేసినాడు అంతే, అంత భయపడలేదు. తర్వాత
అయితే వీడు సెటిల్ అయ్యాడని చెప్పేసి నేను రైడ్ చేసి వస్తే అమ్మ వద్దు అని ఏడ్చాడు. తర్వాత సరే అని చెప్పేసి ఇంకా స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్ రాగానే ఇక్కడ మంచిగా ఆడుకున్నాడు. అక్కడ అప్పుడు ఏడ్చాడు కదా, అలాగేం లేదు. ఇంకా అక్కడ సెటిల్ అయినాడు కదా, సో అప్పటి నుంచి ఇంకా మంచిగా ఉండే. ఇక్కడ కూడా దిగిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేశాడు, మంచిగా ఆడుకున్నాడు, బాల్తో ఆడుకున్నాడు. తర్వాత అక్కడ చెట్టు ఉంది కదా, సో ఆకులు పువ్వులు అన్నీ పడ్డాయి అన్నమాట. సో దానితో కూడా బాగా ఆడుకున్నాడు. అయితే ఇంకా అందరినీ ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పి పంపించేసాము. లాస్ట్లో ఇంకా నేను వీడియో చేద్దాము అనేసి అందరూ ఫ్రెష్ అప్ అయ్యాక వెళ్ళారు. ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేశారు. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి ఫుడ్ పెట్టేసి తర్వాత ఇంకా మేము కూడా తిన్నాము. ఇంకా మేము తిన్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెకేట్ అయిపోదాం అనుకున్నాము. ఇది మా వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ కొట్టండి. మీకు మా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.